విజయవాడ పెనమలూరు సెంటర్లో దేవి శరన్నవరాత్రులు ఘనంగా అయితే ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారి పూజా విధానం మార్నింగ్ జరిగింది అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసాము. అదేవిధంగా లైవ్ ద్వారా అయితే అందజేయడం జరిగింది. సాయంత్రం పూట కూడా అమ్మవారికి పూజలు అయితే ఘనంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చన అదేవిధంగా నక్షత్ర హారతి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి అయితే ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. వాళ్ళు కూడా అమ్మవారిని మీ దయ వల్ల దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మా వంతు సహాయంగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా, అమ్మవారికి ఘనంగా పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు పూజగా అమ్మవారి అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం పూట జరిగిన పూజా విధానం మన ఛానల్లో అయితే లైవ్ ద్వారా అందజేయడం జరిగింది. అదేవిధంగా వీడియో కూడా అప్లోడ్ చేశాము. అది కూడా ఒకసారి చూసేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవి శరన్నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి ఘనంగా పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నైవేద్యాలు, కుంకుమార్చన, ధూపం, అదేవిధంగా అమ్మవారికి సాయంత్రం పూట అయితే ప్రత్యేకంగా నక్షత్ర హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అమ్మవారికి ధూపం అదేవిధంగా నక్షత్ర హారతి నైవేద్యాలు అయితే చూపించడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవి శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూట జరిగిన పూజా కార్యక్రమం అలాగే అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనేది అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పెనమలూరులో గల వ్యాపారవేత్తలంతా కలిసి అమ్మవారి విగ్రహాన్ని పెనమలూరు సెంటర్లో ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. పూజలు కూడా అంతే ఘనంగా అయితే నిర్వహిస్తారు. మిగతా భక్తులు కూడా వారి వంతుగా అమ్మవారికి ఏదో ఒక కానుక రూపంలో అయితే సమర్పిస్తారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం నాడు మహా అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. అదేవిధంగా భజన కార్యక్రమం కూడా ఉండబోతుంది ఉదయం పూట. ఎవరైనా దాతలు అన్నదానానికి గినక ఏమైనా సమర్పించాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా అమ్మవారి మూలా నక్షత్రం రోజు సోమవారం రోజున అమ్మవారి సరస్వతీదేవి అలంకరణ దాంతోపాటుగా సరస్వతీ పూజ అయితే ఘనంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకున్నా కూడా మేము ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో నెంబర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా చందా రూపంలో కానీ ఏదైనా కానుక రూపంలో అమ్మవారికి సమర్పించుకోవాలి అనుకున్నా కూడా నెంబర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అయితే పూజలు అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా పూజలో కూర్చోవాలి అనుకున్నా కూడా వారిని సంప్రదిస్తే ముందు రోజుగానే అమ్మవారికి ఏమేమి తీసుకొని రావాలి, పూజా సామాగ్రి, అదేవిధంగా నైవేద్యాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా అమ్మవారు అలంకరణ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం అదేవిధంగా కామెంట్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది వీడియోస్ చేయడానికి. అమ్మవారి అలంకరణ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా టెంపుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఏదో లైకుల కోసం వీడియో చేయడం అనేది అయితే కాదండి, మీకు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా అయితే వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది మా వంతు ప్రయత్నంగా. అదేవిధంగా మీరు కూడా లైక్ చేయడం అదే కామెంట్ చేయడం వల్ల మీ వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది. వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి రెండవ రోజు అలంకరణ గాయత్రీదేవి అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది, అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పిస్తున్నారు, దాంతోపాటుగా పూజా విధానం అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మవారు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి. జై దుర్గా, జై భవానీ. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఓం నమః శివాయ.